మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల ఇరు పార్టీల మధ్య ఊహించని చిచ్చు రాజేస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో రెండు పార్టీలలోనే ఆశావాహులు తమకే సీటు కావాలంటూ భగ్గుమంటున్నారు. గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వ్యవహారం మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు నాకే అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జనసేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇంటి వద్ద నేతలు నిరసన చేపట్టారు. దుర్గేష్ గారికి జిల్లా నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించాలి. కందుల దుర్గేష్ కి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు జన సైనికులు ఆందోళన చేస్తున్నారు. నిన్న ప్రకటించిన జాబితాలో తమ నాయకుడికి సీటు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగిస్తూ వాహనాలకు ఉన్న జనసేన స్టిక్కర్లను సైతం తొలగించడం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే నేతలు సంయమనం పాటించాలని కందుల దుర్గేష్ సూచిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం ఎదురు చూద్దామని చెబుతున్నారు. విడుదల ఇరు పార్టీల మధ్య ఊహించని చిచ్చు రాజేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, మొదటి జాబితా విడుదలతోనే పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగుతుంది. మరి మిగిలిన జాబితాలు వచ్చే వరకు ఈ వివాదం ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ఓమశ్రీ. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీకి వెళ్తుందనే విషయాన్ని జనసేన శ్రేణులు అయితే జీర్ణించుకునే పరిస్థితుంది. తమ నాయకుడు కందుల దుర్గేష్ కు సీట్ కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపు క్రితం జనసేన కార్యకర్తలందరూ కూడా కందుల దుర్గేష్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను అయితే తొలగించారు. అలాగే జనసేన సంబంధించిన ఇతర ఫ్లెక్సీలన్నింటి కూడా తొలగించారు. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ జనసేన కార్యాలయంలో ఇక్కడ మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సీటు కేటాయించడానికి మీరు ఎలా పడుతుంది? అంటే ఇంకా అధికారికంగా మనకి ఇంకా ఏం తెలియదు, కానీ మరి ఇక్కడ సీటు గురించి కొంచెం ఇబ్బంది వాతావరణం అయితే కనబడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, దుర్గేష్ గారికి రూరల్ సీటు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎంతో సేవ చేశారు ఈ 5 సంవత్సరాలు. మరి పార్టీ ఎంత ఒక్క సీటు కూడా లేని పరిస్థితుల్లో ఆయన సేవ అలా చేసుకుంటూనే ఉన్నారు. ఎంతో ఖర్చు కూడా చేశారు. ఈ రోజుని మరి దుర్గేష్ గారికి సీట్ లేకపోతే మాత్రం జనసేన పార్టీ చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడడం అయితే మాత్రం ఖాయం. దుర్గేష్ గారికి సీట్ ఇవ్వండి. జన సైనికులుగా మేమందరం కూడా అఖండ మెజార్టీ తోటి దుర్గేష్ గారిని గెలిపించుకుంటాం. అది మా జన సైనికుల తరపు నుంచి మేము అధిష్టానానికి హామీ ఇస్తున్నాం. అంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవాలి, కొన్ని సీట్లు పట్టుకోవాలని ముందు చెప్పుకున్నాం. మీ నాయకుడు ఏం చెప్తే చేద్దాం. మరి ప్రస్తుతం సీట్ లేదంటే పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ రకమైన పరిస్థితి నెలకొంది? ఇప్పుడు పొత్తులో భాగంగా అవసరమైతే త్యాగాలు చేయాలి, కాదంటలేదు. ఈయన జిల్లా స్థాయి నాయకుడండి. జిల్లా స్థాయి నాయకులకి, జిల్లా అధ్యక్షులకి మరి ఇక్కడ సీట్ రాకపోతే సాధారణ వ్యక్తులకి సీట్ ఇస్తే రేపు పొద్దుట మరి ఈయన జిల్లాన్ని ఎలాగా నడిపేది? ఒకసారి అధిష్టానం ఆలోచించాలండి. జిల్లా నాయకులకి దిక్కు లేకపోతే